నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నేను బెడ్ మీద పడినా 3 రోజులు. నేనే, నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి, నాకు కూడా జ్వరం రాదని చెప్పి, అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంసే తిరిగిన. లాస్ట్కి మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన, 3 రోజులు బెడ్ మీద పడినా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పెవరు చేయాలా? నాదే. కానీ ఇప్పుడు ఈ పూట గురించి ఆలోచించదు మనం. ఈ పూట ఏం జరుగుతుంది? ఇప్పుడే నాకు పైసలు రావాలి, ఇప్పుడే నాకు కోటీశ్వరం. రైతుల పరిస్థితి కోటీశ్వరాల పరిస్థితి లేదని, ఎందుకంటే ఇప్పుడు ధాన్యమే కొనే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను అధిగమించి భవిష్యత్తు గురించి ఆలోచించారు. రేపు మీ పిల్లలు వచ్చినప్పుడు మనవరాలు కాళ్ళు వంకరైతాయి, చేతులు వంకరైతాయి, ఈ ఫుడ్ తింటే, వంట తింటే, కెమికల్స్ వాడుతున్నటువంటి ఒక భయం, భద్రత అనేది మనలో పడి ఉండాలి. రోగానికి కారకులం మనమే, రోగానికి నివారకులు కూడా మనమే. నేచురల్ ఫార్మింగ్ హబ్ పేరుతోని, పరంపరాగత కృషి, జాతీయ కృషి యోజన పేరుతోని ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 2400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 1 కోటి మందిని టార్గెట్ చేసుకొని దాదాపు 38,000 క్లస్టర్లు దేశంలో ఏర్పాటు చేసి, 30,000 క్లస్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళు ఇప్పటికే 30 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చి 2 నెలల పాటు ఎకరానికి 4,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నది. ఏది? ఈ ప్రకృతి వ్యవసాయానికి 4,000 రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. 2,400 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. 1 కోటి మందిని టార్గెట్ చేసుకున్నది. 30 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. దాంతోపాటు ప్రోత్సహించడానికి ఎకరానికి 4,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంత చేస్తుంటే, మనం ఇంత ప్రోత్సహిస్తుంటే, అనేక స్కీమ్స్ వస్తుంటే, ఇవాళ అధికారులు మొత్తుకున్నా కూడా మా సారు ఆవేదన చూస్తున్నా, నాకైతే బాగా అనిపిస్తున్నది. అప్పటి చదివే చెప్తా ఉన్నాడు, ఏం చేద్దాం సార్, ఇంకా మారతలేరు సార్ అని చెప్పండి. దయచేసి ఇక్కడున్న వాళ్ళు ఎంతమందివి ఇప్పుడు మారాలి మేము అని నేను మళ్ళీ చెప్తున్నాను. మన భూమి మొత్తం కెమికల్స్తో మొత్తం అదైపోయింది అన్న. 1 పంట 2 పంటలు ఇచ్చిపెట్టారు. మీకు నష్టపోకండి, నష్టం రాదు కావచ్చు, నష్టపోరు కానీ లాభం రాదు కావచ్చు, కానీ 3వ పంట నుంచి 100% మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తారో భవిష్యత్తులో 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు కోటీశ్వరులు పక్కా కోటీశ్వరులు అవుతారు. మీరు 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేస్తే మీకంటే ముందు చేసుకుంటే లాభపడతారు. మీకంటే ముందు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసారో వాళ్ళు లాభపడతారు. ఇప్పుడన్నా నీకు ఎఫ్ఓ పెట్టావు కదా, నీకు చాలా మంది వచ్చి నీ బియ్యం కొంటున్నా లేదా, క్యూ కడుతున్నా లేదా, ఇది నమ్మండి పరిస్థితి. ఇక్కడ వాళ్ళకి ఎవరికి అవసరం లేదు, మాది మేము వ్యవసాయం చౌదరి వ్యవసాయం చేసుకుంటారు. కానీ మా ఆతృత ఏంటంటే సమాజం గురించి, ఇది అనుభవం ఉంది కూడా చెప్తున్నాం మేము. పైసలు మొత్తం ఒక యూరియాకి తెలుసన్న, మన దేశ బడ్జెట్ 50 లక్షల కోట్లు మన దేశ బడ్జెట్. దానిలో 2 లక్షల కోట్లు యూరియా కడుతున్నాం సబ్సిడీ పేరు మీద. యూరియా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్ల బడ్జెట్ మన దేశానికి అయితే 2 లక్షల కోట్ల రూపాయలు యూరియా కడుతున్నాం మనం. విదేశాలకే 1,20,000 కోట్లు కడుతున్నాం. మన పైసలు విదేశాలు కడుతున్నాం. అందుకే ఇవన్నీ పోవాలి, మన దేశ వస్తువులు మనం వాడుకోవాలి, మన వ్యవసాయాన్ని మనం చేసుకుందాం, మన వస్తువులు మనం వాడుకుందాం అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ, మీరు గతంలో కూడా చూడండి, వస్తువులు కూడా వ్యవసాయం కాదు, వస్తువులు కూడా మన వస్తువులు మనమే వాడుకోవాలని చెప్పండి. ఇలా బంగారం కోసం ఇలా ఈ డీజిల్ పెట్రోల్ వాటి లేదు. డీజిల్ పెట్రోల్ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాలు కడుతున్నాం. తెచ్చుకోవడానికి, దిగుమతి చేసుకోవడానికి 12 లక్షల కోట్ల రూపాయలను విదేశాలు కడుతున్నాం. 50 లక్షలలో 2 లక్షలేమో యూరియాకి పోయినాయి. 12 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ కడుతున్నాం. టీవీలు, ఫోన్లు ఇవన్నీ కొనుక్కోవడానికి 7 లక్షల కోట్ల రూపాయలు బయట దేశాలకు కడుతున్నాం. బంగారం కొనుక్కోవడానికి 6 లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాం బయటికి. ఇవే సగం మీకే పైసలు.
ఇవన్నీ పోతున్నాయండి. మోడీ గారు ఏం చేశారు? మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పి, అరే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటాం అని చెప్పి అలా మొబైల్ ఫోన్ మనమే తయారు చేస్తున్నాం, డ్రోన్లు తయారు చేస్తున్నాం, మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేస్తున్నాం. ఇలా ఎఫ్డిఐ పెరిగింది, డిపాజిట్లు పెరిగినాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈ దేశంలో పెట్రోల్ పెట్టడానికి వివిధ దేశాలకు వస్తున్నారు. ఇండోర్ కళ్ళు మూసుకున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇవాళ ఈ విదేశాల నుంచి పెట్టుబడి ఇక్కడికి వచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెట్టాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం మనం. అంటే ఏ విధంగా మనం ముందు పోతున్నాం ఒకసారి అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఈ ప్రకృతి వ్యవసాయాధారిత వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించడం ద్వారా మనం ఒక్కడమే వేసుకోవడం కాదు, మనము ఇవాళ అనుభవం ఉన్న రైతులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు మీతో పాటు మీకు వచ్చే లాభాన్ని అనుభవపూర్వకంగా ఇతర వ్యవసాయదారులకు చెప్తే వాళ్ళకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాని మీద అవగాహన లేకపోవడం వలన ఇది మంచి సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దీని మీద అవగాహన ఉండి ఇలా రైతులు వివరిస్తే చాలా మంచి సబ్జెక్ట్. ఇది సమాజానికి మంచిది, మనిషి ఆరోగ్యానికి మంచిది. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం కోసం ప్రకృతి వ్యవసాయం అనేది చాలా మూల ఆధారం.